హన్మకొండ జిల్లా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ బండి సంజయ్ మీడియా సమావేశంలో గద్దర్కు పద్మశ్రీ అవార్డుపై ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానంను కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ వారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇనుగల రత్నాకర్, సుధాకర్, భూపతి ప్రవీణ్, భిక్షపతి పలువురు పాల్గొన్నారు. గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. గద్దర్కి ఇవ్వలేదని కాదు, మందకృష్ణ మాదిగకు ఇవ్వలేదనే అక్కస్తోటే మళ్ళీ ఇచ్చాడనే అక్కస్తోటే ఈ విధంగా చేయడం జరుగుతుంది. గద్దర్కు ఎలాంటి ప్రమాణాలతో ఆయనకు ఇవ్వాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది రేవంత్ రెడ్డి తెలపాలి ప్రజలందరికీ. ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండు. ఏ ఒక్కరోజు కూడా ప్రజాస్వామ్య విలువలకు ఆయన కట్టుబడి లేడు. ఆయన తన పిల్లల్ని మాత్రం అమెరికాలోకి వెళ్ళి చదివించుకున్నాడు. కానీ ఆయన యొక్క విప్లవ భావాలకు, ఆయన యొక్క విప్లవ పాటలకు ఆకర్షితులై ఎంతోమంది యువకులు తమ బంగారు భవిష్యత్తును కాలరాజీ అడుగుబాట పట్టిండ్లు. మరి అలాంటి వ్యక్తిగా ఈయన పద్మశ్రీ అడగడం ఏంటి అనేది మాకు అత్యంత శోచనీయంగా ఉన్నది. ఇది ఒక రకమైన డ్రామా. ఎందుకంటే ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాలు అమలు చేయక ఇది ప్రజల్లో ఒక గందరగోళ భావాన్ని సృష్టించడానికే ఆయన ఇస్తున్న హామీలు ఇవ్వకపోగా ఈ లేనిపోని గందరగోళాలను సృష్టించడం మేము దాన్ని అన్నింటినీ ఖండిస్తున్నాం. ఈరోజు పాలాభిషేకం చేయడానికి గల కారణం ఏంటంటే బండి సంజయ్ గద్దరుపై వ్యాఖ్యలు విలేకరులైన ప్రశ్నకు సమాధానంగా ఎందుకు ఇవ్వాలని అన్నందుకు తన కాంగ్రెస్ గూండాలతోటి, కాంగ్రెస్ నాయకులతోటి ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అలాంటి దిష్టిబొమ్మ తగలబెట్టే సంస్కృతి మేము చేయకూడదు అనే ఉద్దేశంతో స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి బండి సంజయ్కి మేము అతన్ని పాలాభిషేకంతో ఆయన యొక్క స్వచ్ఛమైన మనసును కొనియాడడానికి ఈ విధంగా చేయడం జరిగింది.